నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో, ఏదైతే ఎన్నికల ముందు ఉద్యోగులకు మేలు చేస్తాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే అమలు కానిది, వీలు కానిది, ఎవరు చేయలేనిది మేము చేసి చూపెడతామన్నారు. దానిపై చాలా విమర్శలు వచ్చాయి, చాలా గగ్గోలు పెట్టారు. ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో ఎవడు కనీసం నోరెత్తినా, అమరావతి ముట్టడి చేసినా, లేదంటే ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేయాలని ప్రయత్నించిన, ముందు రోజు రాత్రి వెళ్ళి పోలీసులు లాడ్జీ తలుపులు పగలగొట్టి ఒక్కొక్కరిని లోపల వేసేసి హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితుల్లో ఉద్యోగులు విసిగి వేసారిపోయి భయంకరమైన శాపనార్థాలు పెట్టారు. తమలో తామే కుళ్ళిపోయారు, కుళ్ళి ఏడ్చారు కూడా. ఆఖరికి అంటే ఇంకా వర్ణనాతీతం అవన్నీ కూడా. సో అలాంటి నేపథ్యం నుంచి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు నిజంగా కాసుల పంట అని చెప్పచ్చు. ఎందుకంటే 19 నుంచి 24 మధ్యలో ఎటువంటి అభివృద్ధి లేకుండా అప్పుల మీద అప్పు తెచ్చి ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇవ్వాల్సిన కనీస వేతనాలు కూడా ఆపేసి బటన్ నొక్కి పెద్దేదో సొంతంగా ఫ్రీగా మా పాకెట్లోంచి ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చిన ఈ ప్రబుద్ధులందరికీ ఒక్కసారి 2024లో ఉద్యోగులు, యువత, ముసలి, ముతక అందరూ అన్ని వర్గాల వాళ్ళు భలే చెంపదెబ్బ కొట్టారు. భయంకరమైన దెబ్బ. 11 సీట్లకే పరిమితం. సరే, ఇంక వీళ్ళు ఏం చేస్తారు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఇది కూడా మొన్న కొంతమంది స్టేటస్లు చూస్తే నవ్వుకున్నాను నేను. వీళ్ళు ఇంకా పిచ్చిలోనే బతికేస్తున్నారా, అలా వదిలేయకండిరా, ఎవరికైనా చూపించండిరా అనిపించింది. సో ఇప్పుడు ఉద్యోగులకి ఏదైతే ఆ సిపిఎస్ అని నెత్తి నోరు బాదుకున్నారో అది కళ సహకారం క్యాబినెట్ ఆమోదం. కళ సహకారం క్యాబినెట్ ఆమోదం. ఎందుకంటున్నానంటే ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ ఏదైతే ఉందో అదే వర్తించేసేలాగా క్యాబినెట్ ఆమోదం పొందింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు రిటైర్ అయిపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండు, వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా పెండింగ్ బకాయిలు ఇవ్వాల్సి వస్తుందని 65 కాస్త 62 చేశారు. 62 చేసి ఏదో మేము పెంచామన్నట్టుగా. సో ఇప్పుడు దాన్ని డైలమాలో ఉన్నదాన్ని కూడా ఇప్పుడు 62 కూడా చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసిన దానికి చాలా వరకు ఆఫీస్ జాబులు, కొన్ని రకాల పర్వాలేదు అనిపించుకునే ఉద్యోగులకి అది నిజంగా చాలా ఊరటనిచ్చే అంశం. 2 ఏళ్ళు సర్వీసు అంటే సుమారుగా 24 నెలల జీతం ఎక్స్ట్రాగా ఒక టీఏడిఏలు కలుస్తూ యాడ్ అవుతుందంటే వాళ్ళకి చాలా హ్యాపీ కదా. ఇటువంటి నేపథ్యంలో కొంతమందికి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ శాఖ లేదా డ్రైవరు, ఆర్టీసీ వాళ్ళు డ్రైవరు, కండక్టర్ అలాంటి జాబులు. కండక్టర్ ఇంకా కొంత పర్వాలేదు, కానీ డ్రైవర్ జాబులు అంటే ఇట్లాంటి కొంచెం ఫ్రంట్ లైన్లో ఉండే జాబ్స్ ఉంటాయి అంటారు కదా, అటువంటి మున్సిపాల్కి సంబంధించిన వాటివి. ఇటువంటి వాటికి మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులే. అయినప్పటికీ వాళ్ళ ఉద్యోగరీత్యా లేదా వాళ్ళ శరీర తత్వం బట్టి వాళ్ళకి కొన్ని వేరే జాబులు కేటాయించి వాళ్ళని ప్రభుత్వం 62 ఏళ్ళ వరకు కూడా ఉద్యోగంలో కొనసాగేలాగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇది అందరూ కూడా ఇది అవ్వదు, చేయలేరు, చేస్తే ప్రభుత్వాలే కూలిపోతాయి, ఏమీ కాదు అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కదా, ఈయన ఏవి ఆలోచించకుండా అవుతుందా అవ్వదా అనే పాజిబిలిటీ లేకుండా అయితే మాట ఇవ్వడుగా. మరి ఇదే 2019 ఎన్నికల ముందు క్యాన్వాసింగ్కి వెళ్ళి వాళ్ళు చేయలేనిదే చేత కాదు, మాయ మాటలు, మోస మాటలు, మేమన్నీ చేస్తాం, ఆ రాజన్న ప్రభుత్వం చేస్తాం, రామరాజ్యం తెస్తాం అని చెప్పి ఏదేదో మాట్లాడి, అంటే వీళ్ళందరూ చాలామంది అనకూడదు కానీ గంగిరెద్దుల్లా తల ఊపారు. ఎందుకు ఊపారు మరి అప్పుడు పెద్దలకి, అప్పుడు అనలిస్టులకి చాలా వాళ్ళకే అర్థం అవ్వాలి. ఎందుకంటే ఒకానొక టైంలో బషీర్బాగ్ కాల్పుల ఒప్పందంతో కూడా ఏం తిండి పెడుతుంది ఇదే అసలు అనే కోణంలో మేధావులు ఏంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్సు, లేదంటే దాన్ని ఏమంటారు వర్కింగ్ ఎన్జిఓసు, తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మీద గ్రిప్ ఉన్న మేధావులు కూడా ఇదేమిటి అంత ట్రాష్, ఇవేం తిండి పెట్టవు అని చెప్పి అప్పట్లో ఓడించారు, చాలా బురద జల్లారు. ఇప్పుడు అది ఏదైతే ఐటీ ఆ కంప్యూటర్ అన్నారో అదే తిండి పెడుతుంది కదా, 80% తిండి అదే పెడుతుంది కదా హైదరాబాద్ లాంటి మహానగరంలో. సో అలాగే ఇక్కడ కూడా ఇది అయ్యే పని కాదు, చంద్రబాబు నాయుడు గారు మరలా ఇలాగ చెప్తున్నారు, ఇది చెయ్యడు అని అన్నారు.
అంటే ఒక్కొక్కటి కూడా బస్సుకు సంబంధించి కానీ, మహిళలకి వాళ్ళ ఖాతాలో అమౌంట్కి సంబంధించి కానీ, లేదా తల్లికి దీవెనకు సంబంధించి కానీ, అసలు కొన్ని పథకాలు నా పర్సనల్ ఒపీనియన్ ఇవ్వద్దు. ఏది సోమరిపోతులుగా తయారు చేయొద్దు. నిరుద్యోగులకు ఇవ్వడం ఏంటి? వద్దు, ఇవ్వద్దు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడేలాగా, వాళ్ళకు సొంతంగా వాళ్ళు నిలబడేలాగా తెండి ఇండస్ట్రీస్ వాళ్ళకి పెట్టండి, చెయ్యండి. ఇప్పుడు అది బెటర్ కదా. ఇప్పుడు అది తీసేస్తే కొంతమంది వాడున్నప్పుడు అంటే ఈ తాగుడుకు అలవాటు పడిపోయి, ఈజీ మనీకి అలవాటు పడిపోయి, పబ్జీ లాంటి గేమ్స్ ఆడుకోవడం అలవాటు పడిపోయి వాడికి ఆ పెన్షన్లు అవి కావాలి. వాడే అటువంటి వాళ్ళకి జై కొడతాడు. కానీ కాదు, ఎవరి కాళ్ళ మీద నిలబడి సొంతంగా డెవలప్ అవుదాం అనుకునే వాడికి ఆ పథకాలు వచ్చే పెన్షన్లు అవసరం లేదు. చూద్దాం ముందు ఒక్కొక్కరికి మార్గం చూపించిన తర్వాత అవి తీసేస్తారు. నేను అనుకుంటున్నాను తీసేయాలని. ఎందుకంటే వద్దు, అది వేరే దాని మీద కేటాయించండి. ఇంకొకటి, ఇట్లా వచ్చే డబ్బులు ఎవరి వల్ల వస్తున్నాయి మళ్ళీ ప్రభుత్వానికి? మిడిల్ క్లాస్లో చిన్నా చితకా ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నవాడో లేదా ప్రభుత్వ ఉద్యోగిగా వాడు కడుతుంటే అవి వస్తున్నాయి తప్ప చిన్న చిరు వ్యాపారులు సరిగ్గా కట్టట్లేదు. మిడిల్ క్లాస్ వ్యాపారులు కూడా సరిగ్గా ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఆ కూలీ నాలి వాడు నాకేం వస్తుందిలే అని అంటాడు, వాడు ఏం కట్టట్లేదు. మరి తీసుకున్నప్పుడు ఆ కూలీ నాలి వాళ్ళే తీసుకుంటున్నారుగా పథకాలు. మరి వాడు ప్రభుత్వానికి ఏం కడుతున్నాడు? అంటే ఆ పాయింట్ కూడా ఉంది మిడిల్ క్లాస్ నుంచి. సో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడం, అభివృద్ధి చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇండస్ట్రీస్ తీసుకురావడం, పనికి ఆహార పథకం లాగా కొన్ని రకాల పథకాలు పెడితే మంచిది. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఏదైతే సూపర్ 6 అనుకుంటున్నారో అవి ఒక్కొక్కటి ఆల్మోస్ట్ అన్నీ ఇంప్లిమెంట్ అయిపోయాయి. ఇంకేం కావాలి చెప్పండి? అసలు ఇది సిపిఎస్ది ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి 2004 ఫిబ్రవరి తర్వాత జరిగిన ఏ ప్రభుత్వ రిక్రూట్మెంట్కి కూడా పెన్షన్స్ లేవు. బట్ 2004 ఫిబ్రవరి ముందు జరిగిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నిటికి కూడా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదే వర్తిస్తుందని చెప్పి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంత హ్యాపీ అండి. అంతకుముందు సిస్టమ్ ఎలా ఉండేదట? ఒక ప్రభుత్వ ఉద్యోగి సుమారుగా ఫర్ ఎగ్జాంపుల్ 2026లో రిటైర్ అయిపోయాడు అనుకోండి. 2026లో రిటైర్ అయిపోతే 2016 నాటికి వాడి జీతం ఎలా ఉందో ఆ జీతంలో సగం జీతంగా పెన్షన్ ఇచ్చేవారట. బట్ ఓపీఎస్లో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే వాడు 2016లో సుమారుగా 102 రూపాయలతో రిటైర్ అయితే ఆడికి 51 రూపాయలు పెన్షన్ ఇచ్చేయాల్సిందే. అదే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ అయింది. నిజంగా సుమారుగా 11,000 మంది ఉద్యోగులు ఆ టైంలో, అంటే ఫిబ్రవరి 2004 ముందు రిక్రూట్ అయిన వాళ్ళు ఇంకా 11,000 మంది, వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూరింది. నిజంగా వాళ్ళందరికీ రాష్ట్ర ప్రజల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరపున కంగ్రాచులేషన్స్. ఎంప్లాయీస్ కూడా చాలా ఉత్సాహంగా, ఆ యూనియన్స్ హెడ్ ఎవరైతే ఉన్న విద్యాసాగర్ గారు, వాళ్ళు కూడా మా కళ సాకారం అయింది, నిజంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హ్యాపీయెస్ట్గా ఉందని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పారు. రుణపడి ఉంటామని కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.